మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అఘోరి హల్చల్ చేస్తుంది. నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర, అలాగే ఇబ్రహీంపట్నం హైవే మీద ఎలాంటి గందరగోళ పరిస్థితి నెలకొందో మనం చూసాం. నడి రోడ్డు మీద కారు అలాగే పెట్టేసి డోర్లు బంద్ చేసుకుని లోపల పూజా కార్యక్రమాలు చేస్తుంది అఘోరి. అయితే కొంత సహనం నశించినటువంటి ప్రజలు అఘోరి కారు దగ్గరకు వచ్చి కాలుతో కార్ని తనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అంటే ప్రజలు అఘోరి పట్ల ఎలాంటి విముఖత భావంతో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అయితే గత దానికంటే ఒక 4-5 రోజుల క్రితం సాయికృష్ణ ఆజాద్ గారు, అడ్వకేట్ గారు, అఘోరి పట్ల ప్రజలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు, కొంత ఎగతాళి చేసేలా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే రక్షణ కల్పించండి అని చెప్పి వారు డీజీపీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. పోలీసు యంత్రాంగం నుంచి కూడా రిప్లై వచ్చింది. అక్కడ స్థానిక పోలీసులు అందరూ కూడా అఘోరిని ఇట్లా ఎవరన్నా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా అడ్డుకోవాలి, ఆమెకి రక్షణ కల్పించాలని చెప్పి ఒక రిప్లై లెటర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డైరెక్ట్గా మనం ఆ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారికి ఒకసారి ఫోన్ చేస్తాను. ప్రస్తుతం అఘోరి హల్చల్ చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడికి వెళ్ళినా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఆజాద్ గారికి వచ్చినటువంటి రిప్లైకి సంబంధించిన సమాచారం, ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆజాద్ గారి ఫోన్ రింగ్ అవుతోంది, వారితో మనం మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఆజాద్ గారు బాగున్నారా? అంతా బాగున్నాం సార్, చాలా బాగున్నాము. ఆజాద్ గారు, మీరు డీజీపీకి ఏదైతే లెటర్ రాశారో అఘోరి పట్ల ప్రజలు చాలా ఎగతాళి చేసే విధంగా, ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే విధంగా ప్రవర్తించారు, ఆమెకు రక్షణ కల్పించాలని చెప్పి మీరు అడిగారు. సో దానికి రిప్లై కూడా వచ్చింది. ఆమె ఎక్కడున్నా సరే ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఒక రిప్లై కూడా అక్కడ స్థానిక పోలీస్ యంత్రానికి కూడా ఒక సమాచారం ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సార్. 2 రోజుల నుంచి మీరు వాతావరణం చూస్తుంటే ఆమె ఇబ్బందికర పరిస్థితులు ఆమె క్రియేట్ చేస్తున్నారు. ఆమె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా చూస్తారు దీన్ని? సార్ ఒకసారి అంటే మనం సబ్జెక్ట్ చెప్తాను సార్. నేను ఇది ఏంటంటే ఒకసారి మన మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఒక్కసారి అసలు జస్ట్ 2 నిమిషాలు బ్రీఫ్ గా చెప్తా. ఇదేంటంటే మేము 5వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి నేను లెటర్ రాయడం జరిగింది. అదే ఏంటంటే మాది విజయవాడ కృష్ణలంక, మా ఇల్లు, మా రెసిడెన్షియల్ అడ్రస్ కృష్ణలంక కాబట్టి నేను విజయవాడ వాస్తవుడిగా అప్పుడు ఏమైందంటే నక్కపల్లి దానిపైన ఆమెకి దాడి జరిగింది, నక్కపల్లి టోల్ గేట్ దగ్గర. ఓకే. సో చెప్తాను సార్, ఆ పరిణామ క్రమం చెప్తా. అయితే తర్వాత ఏమైంది, ఆమె అన్ని హెల్త్ శ్రీకాళహస్తిలో అన్ని కార్యక్రమాలు చేయటం వల్ల అప్పుడు నక్కపల్లి దాడి జరిగింది కాబట్టి అఘోరికి రక్షణ కల్పించాలని ఒక హ్యూమనిటేరియన్ గ్రౌండ్ మీద మీకు తెలియదు ఏముంది, మనం ఏదైనా సమస్య వస్తే పేదరిక సమస్య వస్తే ముందుండే వ్యక్తిగా నేను చేశాను. దానికి ఆనరబుల్ డీజీపీ గారు రెస్పాండ్ అయ్యారు. నాకు ఆయనకి ఈ విధంగా ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. సో అయితే ఆయన ఏం చేశారంటే సార్, 14వ తారీఖు డైరెక్టర్ జనరల్ పోలీస్ వారు అంటే 16వ తారీఖు లెటర్ డేట్ 16 వచ్చింది, సంతకం 14 ఉంది. ఆయన ఏం చేశారంటే అన్ని ఎస్పీలకి, అన్ని జిల్లా ఎస్పీలకి ఏం చెప్పారంటే, మనం ఏదైతే రిక్వెస్ట్ ఏదైతే పెట్టామో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆయన ఎండార్స్ చేయడం జరిగింది ఆనరబుల్ డీజీపీ గారు. సో అది జరిగిందండి. అది 16వ తారీఖున జరిగింది. నేను మా ఇంటికి వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మా అమ్మగారు వచ్చి అక్కడ తీసుకున్నాం. ప్లస్ నాకు కూడా మెయిల్ పెట్టారు, నాకు కూడా ఫోన్ వచ్చింది. అది సో ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఏమంటున్నానంటే, ఒక వ్యక్తిగా ఆమెకు రక్షణ కల్పించమని ఒక న్యాయవాదిగా మనం చేశాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కదండి. హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం పోరాడుతుంది. అంటే అజయ్ గారు, మొదట్లో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు లెటర్ రాశారు, ఆమెకి రక్షణ కల్పించాల్సిందే, ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది, దానికి భంగం కలిగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు లెటర్ రాశారు. కానీ సార్ ఇప్పుడు 2 రోజుల పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆమె చేతిలో ఉన్న త్రిశూలం పట్టుకుని ప్రజల మీదకు దాడి చేస్తుంది. నిన్న మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర ఒక పోలీస్ అధికారి మీద దాడి చేసింది, భౌతిక దాడులు చేస్తూ ఉంది. ఆమె రివర్స్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడేమంటారు? ఇప్పుడు అదే సార్, నేను ఖండిస్తున్నాను. నేను అదే విషయం వలి గారు, నేను ఏమంటానంటే, చట్టం ముందు అందరూ సమానులే, చట్టాన్ని అందరం గౌరవించాలి. సో మీకు ఓపెన్ చెప్తున్నప్పుడు మాది కృష్ణలంక, నెహ్రూ నగర్ మా ఇల్లు. అంటే ఊరిని ఎగ్జాంపుల్ లేదు, మా హైవే పక్కన మా ఇల్లు. మాకున్న జనసేన పార్టీ కార్యాలయం కేవలం 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు ఉంటుంది. నేను నిన్న అక్కడ జరిగిన సంఘటన మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా అనుచరులతో నేను ఫోన్ చేసి మాట్లాడుకున్నా, ఫాలోవర్స్ తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు, సార్ ఇంత ఘోరంగా చేస్తున్నామా, మీరేమో ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు, రక్షణ కల్పించమని అంటున్నారు. పోలీసు వారు కూడా చాలా సంయమనంతో, చాలా వ్యవహారంగా,
చాలా చక్కగా సపోర్ట్ చేశారు. కానీ ఆమె అప్పుడు కూడా ఎక్కువగా మీరు అన్నట్టే ఉమ్, అలా త్రిశూలం తీసుకుంటాము, లేకపోతే మనుషులను ఎగబడతాము, ఆఫీసర్స్ మీద చేయి చేసుకుంటాము, ఉమ్, అవన్నీ చేస్తున్నారు అని చెప్పి నేను అంటే ప్రత్యక్ష లైవ్ లో ఉన్న వ్యక్తులు నాకు ఫోన్ చేశారు. ఉమ్. నేనే ఇప్పుడు ఆ మీరు విషయం ఆమెకి రక్షణ కల్పించాలని చెప్పి మీరు Yes. పోలీసులు కోరారు, కానీ అదే అవును. పోలీసులకి పెద్ద హెడేక్ అయిపోయింది. పోలీసులు చుక్కలు చూపిస్తోంది ఆమె. నడి అవునండి. రోడ్డు మీద కారు పెట్టేసి కారులో డోర్లు బంద్ చేసి అందులో పూజలు చేస్తూ హారతి పడుతూ, అంటే ఆ కారు దగ్ధమైతే ఏంటి సార్, లోపల కారు డోర్లు బంద్ చేసి హారతి పడతాం లోపల. అవును అవును అవును, ట్రాఫిక్ అవును. అంతా జామ్ అయిపోయింది, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏదన్నా జరగాలని ప్రమాదం జరిగితే ఆమెతో పాటు పక్కనున్న వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది సార్. అవునండి, నేను అదే చెప్తున్నా. శ్రీకాళహస్తి ఘటనలో కూడా నేను ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఫోన్ ఎత్తింది. ఇప్పుడు ఈ మధ్య నా ఫోన్ ఎత్తట్లామే. ఉమ్, చెప్పాను అలా చేయకూడదమ్మా, ఎందుకంటే చట్టానికి అనుకూలంగా మనం వెళ్ళాలి అని చెప్పాను. తర్వాత అవునయ్యా అని అవును తండ్రి అని ఆమె చెప్పింది. తర్వాత ఈ మధ్య 10 రోజులు అయితే నా కమ్యూనికేషన్ లేదండి. ఉమ్, అయితే నేనేమంటున్నాను సార్, ఒకటండి, తప్పు ఎవరు చేసినా తప్పే, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా అది నేరమే. ఉమ్, కాబట్టి పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాళ్ళు తీసుకోమని చట్ట ప్రకారం తీసుకోవచ్చు. ఉమ్, వాళ్ళకున్న అధికారం రీత్యా ఆమె అలా చేయడం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట చెప్తున్నారు మాకు. ఉమ్. మాకు దాదాపుగా అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్, అక్కడ మాకు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అక్కడ వరకు ట్రాఫిక్ సార్ జామ్ ఇప్పుడు మీరు అయిపోయిందంట. సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా కాబట్టి ఇట్లా అఘోరీలు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ భౌతిక దాడులు చేస్తూ విధుల్లో ఉన్నటువంటి పోలీసుల మీద కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటి ఆమె మీద ఏమన్నా సెక్షన్స్ ఉండవా? నార్మల్ మనుషులకు ఉండే సెక్షన్స్ వాళ్ళకి వర్తించవా? ఉంటాయి. సార్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ స్వామీజీలు అయితే అలా ఏముండదు, అఘోరీ అయితే ఏముండదు. ఉమ్, ఓకేనా సార్? చట్టానికి వ్యతిరేకంగా పాల్పడినప్పుడు ఆమె మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఉమ్, నేనేమంటున్నాను, ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణలో ఉమ్, ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక భారతీయ పౌరుడు సపోర్ట్ చేశాను. ఉమ్, అలాగే ఎప్పుడైతే వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే పోలీసు వారి మీద దాడి చేయటం, పబ్లిక్ మీద దాడి చేస్తే నేను ఖచ్చితంగా పోలీస్ కి సపోర్ట్ చేస్తాను, ఉమ్. పబ్లిక్ కే ఆ, సపోర్ట్ అంటే చేస్తాను. నేను అంటున్నా, ఇంత దారుణంగా బిహేవ్ చేసిన పోలీసులు ఎందుకు ఆమెని అరెస్ట్ చేయట్లేదు? ఆమె ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలిస్తున్నారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పంపిస్తున్నారు, మళ్ళీ వస్తుంది. ఇది ఇంకా ఎన్నాళ్ళు జరుగుతుంది? ప్రజలు కూడా ఓపిక నశిస్తుంది సార్. అవునండి, వెక్స్ అయిపోయారు. ఉమ్, అది ఏంటంటేనండి, ఇప్పుడు మనం కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి మరి దీనిపైన పోలీసు వారు అలాగే ఏమైనా సంయమనం పాటిస్తున్నారా అనేది నాకు తెలియదు. ఉమ్, ఒకసారి నేను ఒకసారి మళ్ళీ కనుక్కుంటాను. మన ఇదైతే ఎస్పీ గారితో మాట్లాడతాం, మన గుంటూరు జిల్లా ఎస్పీ గారితో ఒకసారి మీరు మాట్లాడతాను. మళ్ళొకసారి ఏమన్నా లెటర్ రాసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఒకసారి ఆమెకి రక్షణ కావాలని చెప్పి మీరు లెటర్ రాశారు, ఇప్పుడు ఆమె నుంచి ప్రజల్ని కాపాడండి అని చెప్పి ఏమన్నా లెటర్ రాయబోతున్నారా? ఖచ్చితంగా చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, ప్రజల డిమాండ్ మేరకు, పబ్లిక్ డిమాండ్ మేరకు, అలాగే మీలాంటి మంచి మిత్రుల మేరకు, మీ సలహా మేరకు, అలాగే మన మిత్రులు జర్నలిస్టులు అందరి సలహాల మేరకు ఓకే, పబ్లిక్ ట్రాంక్వాలిటీ భంగం కలిగితే నాకు ఎవరైనా ఒకటే, చట్టం ముందు ఎవరైనా అందరూ సమానులే. ఓకే, ఓకేనా సార్? ప్లస్ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న ట్రాఫిక్ జామ్ ఆగిపోవడం వల్ల చాలా మంది ఊర్లకు వెళ్లాల్సిన వాళ్ళు, లేకపోతే విజయవాడ రావాల్సిన వాళ్ళు చాలా మంది స్టక్ అయిపోయారు. అందులో ఏదైనా అంబులెన్స్ ఉంటే సార్, అందులో ఏమైనా పేషెంట్ ఉంటే, సీరియస్ కండిషన్ ఉంటే? ఎస్ మంచి మాట అడిగారు సార్. అలాంటిది జరిగితే మాత్రం అది నేనైతే ఒప్పుకున్నానండి. చట్టం చట్టమే, న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. దాని గురించి ఎలాంటి నో డౌట్ సార్. ఒకవేళ అలాంటి సంఘటన మళ్ళీ జరిగితే నేనే డీజీపీ గారికి యాక్షన్ తీసుకుని నేనే రాస్తాను. అందరి తరపున, నా తరపున కాదు, పబ్లిక్ డిమాండ్ మేరకు నేను రాస్తాను, ఖచ్చితంగా రాస్తాను. ఓకే ఆజాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ కాల్లో వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సో అది అడ్వకేట్ ఆజాద్ గారు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది అఘోరీ చేసేటువంటి పద్ధతి 100% కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే కరెక్ట్ అని చెప్పి వారు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆజాద్ గారు గతంలోనే లెటర్ రాశారు, ఆమె మీద దాడి జరిగినప్పుడు ఆమె రక్షణ కల్పించండి, ఎక్కడికి వెళ్ళినా తిరగలిగేటువంటి స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది, మనుషులందరూ ఒక్కటే, ఆ భావంతో పోలీస్ యంత్రాంగం కూడా వ్యవహరించాలని చెప్పి లెటర్ రాశారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయింది. అఘోరియే దాడులు చేసే పరిస్థితి వస్తుంది, రోడ్డు మీద బైఠాయించి కదలట్లేదు. కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. చూద్దాం తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది.